అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కట్నేని వెంకటకృష్ణారావు గారు రచించిన రేపటి అత్తగారు అనే ఓ చక్కటి కథను విన్నాం. ఇక కథలోకి వెళ్దాం. ఎందుకో ఏళ్ళొచ్చాయి, తెల్లారేసరికి కాఫీ చేయాలని తెలీదు. అప్పుడే నిద్రలేస్తున్న రజని ఇంత పొద్దుటే ఈయన ఎవరినబ్బా ఇంతలా కేకలేస్తున్నది అనుకుంటూ వంటగదిలోకి వచ్చి అక్కడ దృశ్యం చూసి నిర్విన్నురాలై నిల్చున్నది. ఎంతో సౌమ్యుడిగా కనిపించే తన భర్త అత్తగారి మీద రంకలేస్తున్నాడు. ఆవిడ కళ్ళ నీరు పెట్టుకుంటోంది. చూస్తూ ఊరుకోలేకపోయింది రజని. కొత్త కోడలైనా అదేమిటండి అలా అత్తగారిని? ఆమె నోట్లో మాటలు ఉండగానే నువ్వు ముందుక్కడి నుంచి వెళ్ళు అని కసురుకున్నాడు రాజశేఖరం. రజని ఆ క్రిందటి రోజే కాపురానికి వచ్చింది. భర్త దగ్గర ఆమెకింకా చనువు ఏర్పడలేదు. అతనికి ఎదురు చెప్పలేక ఆ గదిలోంచి వచ్చేసింది. రాజశేఖరం స్నానానికి వెళ్ళాక రజని వంటగదిలోకి దారితీసింది. అత్తగారు కళ్ళొత్తుకుంటోంది. కడుపు చుంచుకు పుట్టిన కొడుకు అలా ప్రవర్తించడం ఏ తల్లికైనా బాధాకరమే మరి. ఆమెను అలా చూడగానే రజని మనసు చివుక్కుమంది. బాధపడకండి అత్తయ్య, ఏమిటో వారి స్వభావం. అత్తగారిని ఓదారుస్తూ బాధగా అంది. అంతా నా ప్రారంధం తల్లి, నువ్వు వెళ్ళిపో. అబ్బాయి వచ్చాడంటే. ఆవిడ మాటలు పూర్తి కాకుండానే ప్రళయకాల రుద్రుడ్లా రానే వచ్చాడు రాజశేఖరం. ఏమే ముసలమ్మ, చాడీలు చెప్తున్నావా? ఛీ, నిన్ను పోషించడం కంటే వీధి కుక్కల మేపడం నయం. అది విశ్వాసమైనా చూపిస్తుంది అరిచాడు తల్లిని కొట్టవస్తూ. ఛా, అవేం మాటలండి? గొంతు పెగల్చుకుంటూ అంది రజని భయపడుతూనే. నీకు తెలియదులే, నువ్వు ముందు గదిలోకి నడు. కటువుగా ఉన్న అతని స్వరానికి హడలిపోతూ గదిలోకి వచ్చేసింది రజని. వెనకనే రాజశేఖరం వచ్చాడు. అతను ఆఫీస్కి వెళ్లడానికి తయారవుతున్నాడు. రజని ఆ గదిలోంచి బయటకు వెళ్లబోయింది. ఎక్కడికో అడిగాడు అతను. వంటింట్లో పాపం అత్తయ్య ఒక్కరే ఉన్నారు, కాస్త సహాయం చేద్దామని బెదురుగా అంది రజని. అక్కర్లేదులే, పందిలా మేస్తుంది. ఆ కాస్త పని చేయలేని సుకుమారమేం కాదులే మీ అత్తగారు. కోపం హేళన మేళవించి అన్నాడు అతను. రజని మనసు కష్టపడింది. అత్తగారి మీద భర్తకు ఎందుకంత కోపమో ఆమెకి అంతుపట్టడం లేదు. ఏ కొడుకు తల్లిని ఇంతగా ద్వేషించడు. తన భర్త హృదయం ఎంతగా బండబారటానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏమిటది? ఆలోచనలో పడింది. ఏమిటి ఆలోచిస్తున్నావు? వెళ్ళొస్తాను, తలపేసుకో. రాజశేఖరం వెళ్ళిపోయాడు. రజని ఆలోచిస్తూనే ఉంది. అత్తగారి విషయంలో భర్త ప్రవర్తనకు కారణాలు ఊహిస్తోంది. అత్తగారిని అడిగితే ఇంకా నా ప్రారంధం తల్లి అంటుంది, అంతేగాని ఏమీ చెప్పదు. రోజులు గడిచిపోతున్నాయి. రజని కాపురానికొచ్చి 3 నెలలు దాటిపోతుంది. తల్లి విషయంలో రాజశేఖరంలో ఎలాంటి మార్పు లేదు. భర్త దగ్గర ఎంత చనువు ఏర్పడినా ఈ విషయంలో అతను రజనికి అర్థం కానివాడిగానే మిగిలిపోయాడు. ఆ విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాల్లో అతను మచ్చలేనివాడు. తల్లి విషయంలో కొడుకుగా అతని ప్రవర్తన రజని సహించలేకపోతోంది. ఆ వృద్ధురాలు తన వారంటూ ఉండి కూడా చిత్తహింస అనుభవించడం వల్ల రజనికి మనశ్శాంతి కరువైపోతుంది. ఒకరోజు తెగించి భర్తతో ఆ విషయం కదిపింది. కాపురానికి వచ్చిన దగ్గర నుంచి రజని ఆలోచనలన్నీ గమనిస్తూనే ఉన్నాడు రాజశేఖరం. ఆమె ఎప్పుడో ఈ విషయం అడుగుతుందని కూడా అతను ఊహించాడు. తన ప్రవర్తనకు కారణం ఏదో నాడు ఆమెకు చెప్పవలసి వస్తుందని అతను అనుకుంటూనే ఉన్నాడు. అది తన బాధ్యత కూడా. అసలు తనే ఏదో రోజున తన ఈ ప్రవర్తన కారణాలు వివరించి హృదయ వేదన తగ్గించుకుందామని అనుకుంటూనే ఉన్నాడు. ఈలోగా రజనే తెగించి అడిగేసింది. నేను ఓ కొడుకునే రజని. నాకు తల్లి మీద ప్రేమ ఉంటుంది. తల్లి ప్రేమలో మునిగి తేలాలనే నాకు ఉంటుంది. ఆమె పట్ల అలా ప్రవర్తిస్తున్నందుకు నేను బాధపడుతూ ఉంటాను. అయితే ఆమె ముఖం చూడగానే ప్రేమ పటాపంచలైపోతుంది. ఆమె ముఖంలో నాకు అమ్మ కనబడదు, పిశాచంలా కనబడుతుంది ఆమె ముఖం. అందరికీ అమ్మంటే ఓ దేవత, నాకు మాత్రం ఓ రాక్షసి, ఓ గయ్యాలి. ఆవిడ నోటికి భయపడి నాన్న కుక్కిన పేనిలా ఉండేవారు. దానితో ఈమె ఆగడాలకు హద్దులు లేకుండా పోయాయి. మా నాయనమ్మ ఒక దేవత, నన్నెంతో ప్రేమగా చూసుకునేది. నేనంటే తహతహలాడిపోయేది. అది మీ అత్తకు గిట్టేది కాదు. ఆ వృద్ధాప్యంలో నాయనమ్మ చేత ఇంటి పనే కాకుండా పశువుల పని, పొలం పని చేయించేది. ఈమెకు ఏ కోసానా దయాదాక్షిణ్యాలుండేవి కావు. రోగం వచ్చినా రొస్టొచ్చినా ఇంటి చాకరీ మొత్తం నాయనమ్మ చేయాల్సిందే. ఎంత చేసినా ఆమెకు మెప్పు లభించేది కాదు. పైగా తిట్లు, పాట్లు. నాయనమ్మకు మా నాన్న తప్ప ఇతర సంతానం లేదు. ఇంకెక్కడికి వెళ్తుందావిడ? నాయనమ్మంటే నాకు ప్రాణం.
నాయనమ్మ దగ్గరకు వెళ్తే చాలు ఈవిడ నన్ను చావ బాధేది. నన్ను అడ్డం పెట్టుకుని నాయనమ్మను అందమైన తిట్లు తిట్టేది. ఇంతలో నాన్నగారు చనిపోయారు. అప్పటికే మీ అత్త చెలరేగిపోయింది. ఇక నామమాత్రం ఉన్న ఆకాశ అడ్డు తీరిపోవటంతో ఇంకా మితిమీరిపోయింది. చెట్టంత కొడుకు మరణంతో కృంగిపోయింది నాన్నమ్మ. దానికి తోడు కోడలి చిత్రహింసలు. బ్రతికుండగానే నరకం చూసింది ఆ మహాతల్లి. గోరు చుట్టు మీద రోకల పోటులా నాయనమ్మకు పక్షవాతం వచ్చింది. నౌకరుతో నాయనమ్మను పశువుల కొట్టంలో పట్టించేసింది ఈవిడ. అప్పుడే ఊహ తెలుస్తోంది నాకు. నేను సహించలేక ఎదురు తిరిగాను. నా ఎదురుగా తన ఆటలు సాగవనుకుందో ఏమో చదువు వంక నన్ను హైదరాబాద్ పంపించేసింది. ఆ రోజు నేను జీవితంలో మర్చిపోలేని రోజు. అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను. కాలేజీకి వెళ్తుండగా మా ఊరి మనిషి కనబడి పలకరించాడు. ఏం బాబు, మీ నాయనమ్మ చనిపోయినా మన ఊరు వచ్చావు కాదు? నిష్ఠూరంగా అన్నాడు. మోయలేని బరువేదో నెత్తిని పడినట్లు అనిపించింది నాకు. ఏమిటి, నాయనమ్మ చనిపోయిందా? పిచ్చిగా అరిచాను. అదేమిటి బాబు, నీకు తెలీదా? విస్తుపోయాడు అతను. అతను చెప్పిన సంగతులు ఇవి. చివరి రోజుల్లో నాయనమ్మ పడ్డ బాధలు చెప్పతరం కాదట. వేళకు భోజనం ఉండేది కాదట. మందులు అసలే లేవట. అదేమని ఎవరైనా అడిగితే రాక్షసులా పడేదట మా అమ్మ. ఆమె నోటికి జడిసి మౌనంగానే ఉండిపోయారు అంతా. చివరి క్షణాల్లో నన్ను చూడాలని ఎంతగానో తప్పించిపోయిందట నాన్నమ్మ. నా పేరే తలుస్తూ కన్ను మూసిందట. మా అమ్మ సంగతి నాకు బాగా తెలుసు. మా నాయనమ్మ విషయంలో అతను చెప్పినవేవి అతిశయోక్తులు కావు. నిజానికి అంతకంటే ఎక్కువ బాధలే అనుభవించుంటుంది ఆ వృద్ధురాలు. ఇప్పుడు చెప్పు, నాయనమ్మకు నేనంటే ఎంత ప్రాణం? అటువంటి నాయనమ్మ చివరి చూపు కూడా నాకు దక్కనీలేదు. నాయనమ్మను ఆ వృద్ధాప్యంలో రంపపు కోత పెట్టిందే. అసలు ఈవిడు మనిషేనా? అటువంటి దానిని నేనెందుకు ఆదరించాలి? అలాగే చిత్రహింసలు చేస్తేనే ఆమె పాపానికి పరిహారం, ఆవేశంగా అన్నాడు రాజశేఖరం. ఉద్వేగంతో అతని కళ్ల వెంట నీళ్లు కారుతున్నాయి. వింటున్న రజనీ కళ్ల వెంట ధారాపాతంగా నీళ్లు కారుతున్నాయి. హృదయం లేకుండా అంత పాపపు పనులు చేసిన అత్తగారిని హింసించడం న్యాయమే అనిపించింది ఆ క్షణంలో. అంతలోనే ఏదో ఊహ. ఆ ఊహకే కంపించిపోయింది ఆమె. అంతవరకు ఆమెనే మౌనంగా పరిశీలిస్తున్న రాజశేఖరం, చెప్పు రజని, చెప్పు, దీనిలో నా తప్పే ఉంది? ఆత్రంగా అడిగాడు. కన్నీళ్లతో అంది రజని. తప్పేనండి. ఆమె ఎంత పాపపు పనులు చేసినా మిమ్మల్ని కన్న తల్లిగా ప్రేమించింది. మీరు ఇంతటి వారై ఈ రోజు ఇలా ఉన్నారంటే దానికి కారణం ఆమె కదా. ఆమె చేసిన అవివేకపు పనికి మనం జీవితాంతం హింసించకూడదు. ఈ వృద్ధాప్యంలో మనం చేసే నిరాదరణతో ఆమె ఎంత క్షోభ అనుభవిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఆమెను అనేక పాపాలు చేసిన మీ తల్లిగా కాకుండా ఓ తల్లిగా, ఓ వృద్ధురాలిగా, మమకారానికి దూరమైన ఒక దీనురాలిగా ఆలోచించండి. మనకు పిల్లలు పుట్టాక వాళ్ళ ఎదుట మనం అత్తగారిని ఇలానే హింసిస్తుంటే ఇప్పుడు మీలాగే వాళ్ళ మనసులో మన మీద ద్వేషం ఏర్పరచుకొని మనల్ని మన వృద్ధాప్యంలో ఇంతకంటే ఘోరంగా ట్రీట్ చేస్తే ఆలోచించండి. ఆవిడ చేసిన తప్పే మనము చేయకూడదు. అత్తగారు చేసిన తప్పులకు పశ్చాత్తాపడుతున్నారు. చచ్చిన పామును మళ్లీ మళ్లీ చంపడం మంచిది కాదు. ఆవిడకిప్పుడు మన ఆదరణ అవసరం. ఈ చివరి రోజుల్లోనైనా ఆమెను సుఖపెట్టడం కొడుకుగా మీ బాధ్యత. రాజశేఖరం బిగుసుకుపోయాడు. అతనిలో పోరాటం జరుగుతోంది. రజని అతడినే చూస్తూ కూర్చుంది. రాజశేఖరం ఏం నిర్ణయం తీసుకున్నాడు అన్నది కథకి అంత అవసరం కాదేమో. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.